నీవు భయంతో, ఆందోళనతో, పిరికితనంతో పారిపోతూ నీ జీవితాన్ని గడుపుతున్నావేమో. దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర సమర్పించుకునే, దేవా నా భయాలు ఇది, నా పిరికితనం ఇది, నా చేతకానితనం ఇది, నన్ను ఈ విషయంలో విడిపించు, నాకు కావాల్సిన జయము దయచేయి, నాకు కావాల్సిన సహాయము దయచేయి, నాకు కావాల్సిన శక్తిని దయచేయని దేవుని యథార్థంగా అడిగితే నీ జీవితంలో ఆయన ప్రేమతో నీ బలహీనతలను ఎరుగున్న దేవుడు, నీ భయాలు, నీ పిరికితనాన్ని ఎరుగున్న దేవుడు, నీ చేతకానితనం. ఇక్కడ మనందరికి ఆశలు చాలా ఉన్నాయి. ఇక్కడ మనందరం దేవుని ప్రేమిస్తున్నవారమే. ఎవరైనా దేవుడు అసహించుకుంటే ఇక్కడ ఉన్నామా? ఉండం. దేవుని ప్రేమిస్తున్నవారమే, జీవితంలో దేవుని కొరకు జీవించాలని ఆశపడుతున్నవారమే. కానీ మనకు కలుగుతున్న ఈ భయాల్ని బట్టి దేవుని దగ్గర నుంచి దూరంగా పోయి, దేవుని చిత్తాన్ని దాటిపోయి, దేవుని చిత్తాన్ని ధరించుకున్న ఐసోలేటెడ్. నా జీవితం ఇంతే, నా బ్రతుకు ఇంతే, నేను చేయగలిగింది ఏమీ లేదు, నా బ్రతుకంతా ఇలాగనే పోయింది. ఈరోజు నీకు యేసు నామములో అధికారం ఉన్నప్పుడు నువ్వు యేసు దగ్గర సమర్పించుకుని, నీ తప్పిదములు ఒప్పుకొని, నీ పాపాలు ఒప్పుకొని ఆయన చేతులకు సమర్పించుకుని, ప్రభువా నా పాపాలు కడిగేయ్యా, నా శాపాన్ని కొట్టివేయ్యా, నా తెగుల్ని తీసివేయ ప్రభా, నా అజ్ఞానాన్ని క్షమించాయా, నా జీవితాన్ని బాగు చేయ్యా, నా కుటుంబాన్ని కట్టు ప్రభా, నాకు నూతన అవకాశాలు జీవితంలో దయచేయ్యా, నీ చిత్తము నా జీవితంలో జరగాలయ్యా, నీ సాక్షిగా నేను బ్రతుకుతాను ప్రభా. ఏ భయము నన్ను వెంటాడతానికి వీలేదు, ఏ శాపము, ఏ మరణము నన్ను వెంటాడతానికి వీలేదు. నేను నీ కొరకు జీవిస్తాను ప్రభా. నువ్వు సమర్పించుకుని నీ రక్తంతో నన్ను కడుగు.